హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే రణపాల మొక్క గురించి. ఈ రణపాల మొక్క అయితే చాలా చాలా దివ్య ఔషధమైన మొక్క అని చెప్పవచ్చు. ఎన్నో వ్యాధులకి నివారించడానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందన్నమాట. చూడండి, ఈ రణపాల మొక్క అయితే ఇలా ఉంటుంది. దీని ఆకులైతే దళసరిగా ఇలా ఉంటాయి, మందంగా. ఇలా మొక్క ముదిరే కొలిది ఒక 3-5 ఆకులు వస్తుంటాయి అన్నమాట. చూడండి, ఈ ఒక మొక్క ద్వారా వేరే మొక్కలు, కొత్త మొక్కలు కూడా మనకి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. నేనైతే తరచూ ఈ రణపాల ఆకులైతే వాడుతూ ఉంటానండి. రసం అయితే పిల్లలు తాగరు కదా, కాబట్టి నేను వంటల్లో, కూరల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వాడేస్తున్నానండి. చాలా చాలా మంచిదండి హెల్త్కి. అయితే ఇది షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచిగా పనిచేస్తుంది. చూడండి, ఇలా ఒక ఆకు తీసుకొని మట్టిలో గుచ్చితే ఇది ఒక కొత్త మొక్కగా తయారైతే అవుతుంది మనకి. ఇలా ఆకు పక్క నుంచి కూడా కొత్త మొక్కలైతే మనకి వస్తూ ఉంటాయి. ఇది సింపుల్గా మనం చిన్న కుండీలోనైనా పెంచేసుకోవచ్చు. చాలా బాగా మనకి పెరిగిపోతుంది. నేనైతే చిన్న కుండీలో పెట్టుకున్నాను. చూడండి, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. కొత్త మొక్కలు, ఒక ఆకు మనము మామూలుగా మట్టిలో పడేసినా దాని నుంచి మనకు కొత్త కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఇదైతే గ్రోత్ అవుతుంది. పల్లెటూరులో ఈ మొక్క ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే పట్టణం వాళ్ళకు కూడా దీని ఉపయోగాలు తెలుసుకొని పెంచుకుంటున్నారు. దీని రసాన్ని మనము మంచిగా వాడుకోవచ్చు, లేదంటే కర్రీస్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఈ ఆకు ద్వారా లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఎటువంటి డిసీజెస్ లేకుండా ఇది అయితే పనిచేస్తుంది అన్నమాట, ఒక రామబాణంలా. అలాగే పక్షవాతం వచ్చిన వారికి కూడా వాడితే ఇది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వాళ్ళు తొందరగా కోలుకుంటారనమాట. ఇలాగే ఫైల్స్తో బాధపడే వారికి కూడా దీని వలన మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదండి, ఇది పుండ్లను మాన్పే గుణం కూడా దీనిలో ఉంది. దీని పేస్ట్లా చేసుకొని పుండ్లకు పెడితే తొందరగా మానిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.